హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే జూన్ 12 షిఫ్ట్లో అడిగిన ప్రశ్నలు ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, భారత్తో భూ సరిహద్దు లేని దేశం ఏది అని అడిగాడండి. భారత్తో భూ సరిహద్దు లేని దేశం అని అడిగాడు. భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు మయన్మార్ భూ సరిహద్దు పంచుకున్న దేశాలండి ఇవి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే భారతదేశంతో సరిహద్దు పంచుకున్న దేశాలను గుర్తుంచుకోవాలండి. అలా అయితేనే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా 46వ ప్రెసిడెంట్ ఎవరు? జో బైడెన్ అండి. అలాగే 45 మరియు 47వ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండి. 45 మరియు 47వ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. 46 మాత్రం జో బైడెన్ అండి. అమెరికా 46వ ప్రెసిడెంట్ జో బైడెన్. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా వేస్తున్నానండి. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన నది ఏది? భారతదేశంలో అతి పొడవైన నది గంగా నది అండి. దీని పొడవు దాదాపు 2525 కిలోమీటర్లు, 1569 మైళ్ళు. గంగానది హిమాలయాల్లోని గంగోత్రి హిమనీనాదం వద్ద ప్రారంభమై అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుందండి. భారతదేశంలో అతి పొడవైన నది ఏదండి? గంగా నది. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఎవరిచ్చారు? వివరణలోకి వెళ్తే, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారండి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ నినాదం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏదని అడిగాడు. మెరీనా బీచ్ అండి. చెన్నై మరియు తమిళనాడులో ఆనుకొని ఉంటుంది. నెక్స్ట్, ఆపరేషన్ బందర్ దేని గురించి నిర్వహించారు? ఆపరేషన్ బందర్ దేని గురించి నిర్వహించారని అడిగాడు. వివరణలోకి వెళ్తే, ఆపరేషన్ బందర్ అనేది పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019లో పాకిస్తాన్లోని బాలకోటలో భారత వైమానిక దళం నిర్వహించిన వైమానిక దాడులను సూచిస్తుందండి. ఈ ఆపరేషన్లో భాగంగా మన శిక్షణ శిబిరాన్ని కూల్చివేశారండి. ఆపరేషన్ బందర్ 2019లో పాకిస్తాన్లోని బాలకోట భారత వైమానిక దళం నిర్వహించారండి. భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? కింద చూసుకున్నట్లయితే ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో హాజరయ్యారండి. భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో హాజరయ్యారు. నెక్స్ట్, 2025లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నవారు ఎవరు? నందమూరి బాలకృష్ణ, మనోహర్ జోషి, శోభన, అజిత్ కుమార్, శ్రీజేషి వీళ్ళు 2025లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారండి. దీనికి ఆన్సర్ మీకు తెలియాలంటే ముందు ఈ అందుకున్న వ్యక్తులు తెలియాలండి. వీటిలో ఏ ఆప్షన్ ఇచ్చినా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్, 2025లో ఆస్కార్ అవార్డులో బెస్ట్ మూవీ ఏ సినిమాకు లభించింది? 2025లో ఆస్కార్ అవార్డులో బెస్ట్ మూవీ ఏ సినిమాకు లభించిందని అడిగాడు. అనోరా చిత్రానికి లభించిందండి. ఈ సినిమాలో బెస్ట్ హీరోయిన్ మీకే మెడిసిన్, బెస్ట్ డైరెక్టర్ సీన్ బ్రేకర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ అవార్డులు వచ్చాయండి. 5 అవార్డులు, మొత్తం 5 అవార్డులు వచ్చాయండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని మనమిత్ర దేనికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్లోని మనమిత్ర దేనికి సంబంధించింది? వాట్సాప్ అండి. ఆంధ్రప్రదేశ్లోని మనమిత్ర వాట్సాప్కి సంబంధించిందండి. ఇప్పటికే దీని ద్వారా ప్రభుత్వం 250 రకాల సేవలను తీసుకురావడం జరిగిందండి. ఇంకా త్వరలో 600 సేవల వరకు దీనిలో అందుబాటులో ఉంటాయండి. దీనికి సంబంధించిన మొబైల్ నంబర్ 9552300009 అండి.
వాట్సాప్ ఇన్ని విధాలుగా సహాయపడుతుందండి మనకి. నెక్స్ట్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు ప్రారంభించారు? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు ప్రారంభించారు? 3 జనవరి 1954లో ప్రారంభించారండి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ 3 జనవరి 1954లో ప్రారంభించారు. నెక్స్ట్, విద్యాంజలి పథకంకు సంబంధించిందండి. భారత విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ విద్యాంజలి పథకం ద్వారా ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయక పాఠశాలలను కమ్యూనిటీ మరియు ప్రైవేట్ రంగం ప్రమేయం ద్వారా బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. విద్యాంజలి పథకంకు సంబంధించి భారత విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ విద్యాంజలి పథకం ద్వారా ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయక పాఠశాలను కమ్యూనిటీ మరియు ప్రైవేట్ రంగం ప్రమేయం ద్వారా బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. నెక్స్ట్, ఆర్యభట్ట శాటిలైట్ ప్రారంభించిన తేదీ. ఆర్యభట్ట శాటిలైట్ ప్రారంభించిన తేదీ అని అడిగాడు. 1975లో భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి ఉపగ్రహం. దీనిని ఏప్రిల్ 19న సోవియట్ యూనియన్లోని కపుస్టిన్ యార్ ప్రయోగ కేంద్రం నుండి USSR సహాయంతో ప్రారంభించారండి. ఆర్యభట్ట శాటిలైట్ ప్రారంభించిన తేదీ 19 ఏప్రిల్ అండి. నెక్స్ట్, జతపరచడం ఇచ్చాడండి, మ్యాచింగ్. క్విట్ ఇండియా ఉద్యమం తేదీ అని అడిగాడు. క్విట్ ఇండియా ఉద్యమం తేదీ ఎప్పుడండి? 8 ఆగస్ట్ 1942. నెక్స్ట్, చిప్కో ఉద్యమం ఎప్పుడని అడిగాడు. చిప్కో ఉద్యమం 1973 అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.